కాళేశ్వరం కమిషన్ ను కలిసింది రిటైర్డ్ ఇంజనీర్ల బృందం. మేడిగడ్డలో బ్యారేజ్ నిర్మించాలన్న అప్పటి సీఎం కేసీఆర్ సూచనల మేరకే నిర్మాణం జరిగిందని రిపోర్ట్ ఇచ్చారు. దీంతో 3 బ్యారేజ్ల సబ్ కాంట్రాక్టర్లను గుర్తించే పనిలో ఉన్నారు జస్టిస్ చంద్రఘోష్. అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను పిలవాలా వద్దా అనే అంశంపై కమిషన్ కసరత్తు చేస్తోంది. అలాగే అఫిడవిట్ పరిశీలన తర్వాత ఓపెన్ కోర్టులోనే మరోసారి అందరినీ క్రాస్ ఎగ్జామ్ చేయనుంది కమిషన్. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, రిటైర్డ్ ఇంజనీర్ల బృందం రిపోర్ట్ పై అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ కాళేశ్వరం జ్యుడిషియల్ విచారణలో భాగంగా ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కమిషన్ కలిసింది. ఆ కమిషన్ ముందు గతంలో ఏదైతే ఈ 2015లో ఈ రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి బృందం తయారు చేసినటువంటి నివేదికను ఇవాళ కమిషన్కి ఇచ్చారు. అయితే అప్పట్లోనే ఈ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణము అక్కడ చేపట్టొద్దు అని చెప్పేసి అప్పుడే ఒక రిపోర్ట్ తయారు చేసి అప్పట్లో ఉన్నటువంటి అప్పటి సీఎం కేసీఆర్కు ఆ రిపోర్ట్ని ఇచ్చారు. అయితే ఆ రిపోర్ట్ను అప్పట్లో పట్టించుకోలేదు. దానికి సంబంధించి కనీసం ఆ రిపోర్ట్ను కూడా బయటికి తేలేని సిచ్యువేషన్తో అది మూలకపడ్డది. దానికి సంబంధించి ఏమి ఇచ్చారని కూడా బయటికి రాలేదు. ఆ తర్వాత అప్పుడున్నటువంటి కేసీఆర్ ఆయనకు నచ్చిన విధంగా ఆయన ఎక్కడైతే ఈ బ్యారేజీలు నిర్మించాలనుకున్నారో అంటే కేసీఆర్ ఎక్కడ అనుకుంటే అక్కడనే నిర్మించారు. ఆయన ఏదైతే చెప్పిన దాని ప్రకారమే అక్కడ మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారని చెప్పేసి ఇవాళ కమిషన్ ముందు కలిసినటువంటి రిటైర్డ్ ఇంజనీర్ల బృందం చెప్పింది. సో వాళ్ళు ముందు నుంచి కూడా అదే చెప్తా ఉన్నారు, అక్కడ నిర్మించొద్దు, అది సరైన ప్లేస్ కాదు, బ్యారేజీలకు సరైన ప్లేస్ కాదని చెప్పేసి ముందు నుంచి కూడా ఎక్స్పర్ట్స్ చెప్పారు. దాని మీద అప్పట్లో పెద్ద వ్యతిరేకత కూడా వచ్చింది. కానీ అవేమీ పట్టించుకోకుండా కేసీఆర్ అప్పట్లో ఆయన ఎక్కడైతే అనుకున్నారో అక్కడనే కావాలనే అక్కడ బ్యారేజీలను నిర్మించారని చెప్పేసి ఇవాళ కమిషన్ను కలిసినటువంటి రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కలిసిన తర్వాత రిపోర్ట్ చూసిన తర్వాత అర్థమవుతుంది. దీనివల్ల ఏమైంది, అదనంగా పంపింగ్ అనేది అదనంగా పెట్టి అక్కడ నుంచి మళ్ళీ దానికి సంబంధించి ఆ పంపింగ్ సంబంధించినటువంటి పైపుల కొనుగోలు, తర్వాత ఆ కాలువల తవ్వకాలకు సంబంధించినటువంటి అదనపు ఖర్చులు, ఆ తర్వాత ఈ విద్యుత్కు సంబంధించినటువంటి ఖర్చు, ఇవన్నీ కూడా అదనపు భారం ప్రభుత్వం మీద. సో అవన్నీ కూడా ముందే చెప్పారు, అక్కడ సాధ్యం కాదు, అది కరెక్ట్ ప్లేస్ కాదని కూడా ముందే చెప్పినా కూడా అవేమి పట్టించుకొని కేసీఆర్ కావాలని అక్కడ ఆ బ్యారేజీలను నిర్మించారని చెప్పేసి ఇవాళ కమిషన్ ముందు హాజరైనటువంటి ఈ రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఈ బృందం చెప్పింది. ఇక ఇప్పటికే ఈ ఇంజనీర్లను, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్లను, ఇంకో పక్క నిర్మాణానికి సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులను, తర్వాత ఎక్స్పర్ట్ కమిటీని, సో వీళ్ళందరితో విచారణ చేశారు. వాళ్ళందరూ ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు. తర్వాత ఇంకా కింది స్థాయి అధికారులను కూడా పిలవాలా లేదా అనే దాని మీద కూడా కొంత ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పిలిచిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి రిపోర్ట్ ఇవ్వాలన్నా, ఏదన్నా ఫైనల్ చేయాలన్నా ఆ పై స్థాయి అధికారులే ఉంటారు. కాబట్టి ఇప్పటివరకు వాళ్ళందరినీ పిలిచారు. మరి కింది స్థాయి అధికారులను కూడా పిలవాలా లేదా, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఒపీనియన్స్ వస్తాయా అనే దాని మీద కమిషన్ ఆలోచిస్తుంది. అవసరమైతే కింది స్థాయి అధికారులను కూడా పిలిచే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ పై స్థాయి అధికారులు, ఇంజనీర్లు, తర్వాత గతంలో ఉన్నటువంటి ఇంజనీర్లు వాళ్ళందరూ రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా పిలిచారు. కాబట్టి ఇప్పటికే వాళ్ళందరి నుంచి ఒక నివేదిక రూపాన్ని, అంటే ఒక విచారణలో వాళ్ళు ఏం చెప్పారు ఏంది అనేది కమిషన్కు ఒక స్పష్టత వచ్చింది. ఆ తర్వాత అవసరం అనుకుంటే తప్ప కింది స్థాయి అధికారులను పిలవమని చెప్పేసి ఇప్పటికే కమిషన్ చెప్పింది. చూడాలి మరి వాళ్ళ అవసరం ఎంతవరకు ఉంటుంది, వాళ్ళు కూడా కమిషన్ ముందుకు విచారణకు రావాల్సి ఉంటుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటి వరకు చేసినటువంటి విచారణలో కమిషన్ ముందుకు ఎవరెవరు వచ్చారు, కమిషన్ ముందు ఎవరెవరు విచారణకు హాజరయ్యారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏం చెప్పారు, సో ఇవన్నీ కూడా అఫిడవిట్ రూపంలో ఈ నెల 27 లోపు వాళ్ళందరూ కూడా అఫిడవిట్ రూపంలో కమిషన్కి ఇస్తారు. ఆ తర్వాత అక్కడే బీఆర్కే భవన్లోనే దీనికి సంబంధించిన కార్యాలయం కూడా ఉంది కాబట్టి అక్కడ బీఆర్కే భవన్లోనే ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసి అక్కడే డైరెక్ట్గా ఎవరెవరు అభిప్రాయాలు ఏమున్నాయి, అఫిడవిట్లలో ఏమేమి చెప్పారు, సో ఒకవేళ ఇచ్చినటువంటి అఫిడవిట్లలో కూడా తప్పులుంటే ఆ తప్పులకు సంబంధించి కూడా ఎక్స్పర్ట్ అక్కడే ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఒకవేళ తప్పిదాలు ఉంటే దాని మీద అక్కడ చర్చించుకునే అవకాశం కూడా అక్కడ కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే కమిషన్ చెప్పింది. సో ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ కాళేశ్వరానికి సంబంధించి ఈ ఏదైతే విచారణ కొనసాగుతుందో ఈ విచారణ అనేది చాలా వేగవంతం చేశారు. తర్వాత ఇప్పుడు ఎవరెవరిని అయితే పిలవాలని అనుకున్నారో అధికారుల స్థాయిలో అందరినీ పిలిచారు. రిటైర్డ్ ఇంజనీర్లను కూడా ఇవాళ పిలిచారు, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. 2015లో ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ను ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టాల్సిందే అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఎందుకు పెట్టారనేది కూడా ఇవాళ కమిషన్కు ఒక స్పష్టత వచ్చింది. సో ఈ బ్యారేజీలను
ఎక్స్పర్ట్స్ చెప్పినా బలవంతంగా అక్కడెందుకు నిర్మించాల్సి వచ్చిందో కూడా ఇవాళ ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించిన కమిషన్ ముందు చెప్పింది. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా కమిషన్ తీసుకున్నది. ఆ తర్వాత ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసి అక్కడ దీనికి సంబంధించి మరోసారి చర్చించి ఈ టెక్నికల్ అంశాలకు సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి ఇప్పటికే ఈ కాళేశ్వరం పేరుతోని కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ కూడా ఉంది. సో ఈ కమిషన్ విచారణలో భాగంగా కూడా అలాంటివే తేలుతా ఉన్నాయి. అనవసరంగా అవసరం లేని వాటికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారనే చర్చ కూడా ఒక పక్క కొనసాగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ టెక్నికల్ అంశాల తర్వాత ఫైనాన్షియల్ అంశాల మీద ఈ విచారణ కమిషన్ దృష్టి పెట్టబడుతుంది. ఆ తర్వాత ఫైనల్ రిపోర్టు దీనికి సంబంధించి టెక్నికల్ అంశాలకు సంబంధించి ఎట్లా ఉన్నది, ఫైనాన్షియల్గా ఎట్లా ఉంది, ఎవరు ఏ ఉద్దేశంతో అక్కడ ఈ బ్యారేజీలు నిర్మించారు, ఆ నిర్మించిన తర్వాత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అవి ఆ పిల్లర్లు కుంగిపోవడానికి గల రీజన్స్ ఏంటి, సో అక్కడ వాడినటువంటి మెటీరియల్ ఎట్లా ఉంది ఏంటి, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఒక క్లారిటీతో ఒక స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది.